దేవనామానికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకి మీ అందరికి కూడా నా నిండు వందనాలండి. సంవత్సరపు చిట్ట ఉపవాస కూడిక కదా, సంవత్సరపు చివరి ఉపవాస కూడిక కూడా ప్రభువుని చేరడానికి తిరిగి లేనటువంటి వారు ఎంతమందో. ఏం ధ్యానం చేయాలి? ఎక్కడైనా మనకు వినబడుతున్నటువంటి మాట ఏంటి చెప్పండి? ఇప్పుడు క్రొత్త సంవత్సరం, అవునా? లోకంలో పండగ వాతావరణం నెలకొల్పబడిందో లేదో తెలియదు, కానీ క్రైస్తవుల యొక్క అందరి యొక్క అంతరంగాలలో పండగ వాతావరణం కనిపిస్తుంది, అవునా? క్రొత్త సంవత్సరానికై ఇంటిని సిద్ధపరచుకోవడం, బట్టలను సిద్ధపరచుకోవడం, క్రొత్త సంవత్సరం వైపే మన మనసంతా, క్రొత్త సంవత్సరం వైపే మన చూపంతా. రేపటి సంవత్సర సంగతుల తర్వాత ప్రస్తుత సంవత్సరం సంగతి ఏంటి? ఇంకా కొద్ది దినాలు మిగిలి ఉన్నాయి. రేపటి సంవత్సరాలకి ఇంకా అడుగు పెట్టలా. రేపటి సంవత్సర వాగ్దానాలు, రేపటి సంవత్సర దేవుని కాపుదల, రేపటి సంవత్సర మేలులు, వీటన్నిటి సంగతి తర్వాత ప్రస్తుత సంవత్సర సంగతి ఏంటి? ప్రతి చోట వినబడుతున్నటువంటి మాట ఏంటి? క్రొత్త సంవత్సరానికి నీ తీర్మానాలు ఏంటి? వాట్ ఈజ్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? అవునా? కానీ ఇలా అంటాను, ప్రస్తుత సంవత్సర తీర్మానం సంగతి ఏంటి? క్రొత్త సంవత్సరం సంగతి తర్వాత ప్రస్తుత సంవత్సరం సంగతి ఏంటి? క్రొత్త సంవత్సర తీర్మానాల సంగతి తర్వాత ప్రస్తుత సంవత్సర తీర్మానాల సంగతి ఏంటి? ప్రస్తుత సంవత్సరము, ఆ సంవత్సర అంతమున మనం ఎవరో ఒక మారు సమీక్షించుకోవడం అవసరం. రేపటి సంవత్సరానికై సిద్ధపాటు అవసరం. తలలు వంచండి, ప్రభు కృపను కోరి కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు మీరు ఇచ్చినటువంటి సంరక్షణ కొరకు, భద్రత కొరకు, మాకు దయచేసినటువంటి కాపుదల కొరకై, మీరు చూపిన శాశ్వతమైనటువంటి కృప కొరకై, కనపరిచిన మహాకృప నిమిత్తమై మిమ్మల్ని స్తుతిస్తూ మరొక మారు ఈ సంవత్సరాంతమున మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన చిట్ట చివరి ఉపవాస కూడిక ద్వారా మీ పాదాలను చేరి ఉన్నాము. మా అందరి యొక్క అంతరంగాలలో ఏదో తెలియని తొందరపాటు, గందరగోళం, కానీ ఒక మారు పరిగెడుతున్న మేము ఆగి నిదానించి మీ వాక్యాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దయచేసి మీ కృపను మా అందరి యొక్క అంతరంగాలకు మీరు కాబలించమని మీ ఎదురు వేడుకుంటూ, దీనదాసుడు ఒట్టి మట్టి పాత్ర, మీరు నా అంతరంగంలో నిలిపిన భారానంతటిని మీ ప్రియులకు నేను అందించలేను. మీ మాటల దగ్గర నా అంతరంగంలో ఏ భారాన్ని అయితే మీరు నింపారో మీ ప్రియులందరి యొక్క అంతరంగంలో ఆ భారాన్ని నింపమని, విత్తుతున్నటువంటి కొద్ది మాటలలో మీ జీవాన్ని, మీ మహిమను నింపమని, వెరసి మా అందరి యొక్క అంతరంగాలలో ఆత్మకార్యాన్ని జరిగించమని యేసు ప్రభు వారి యొక్క ధన్యకరమైనటువంటి నామం పేరిట
అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రండి నాతో పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 5 ఎఫెసీ 5:15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. పౌలు ఎఫెసీ సంఘముతో చెప్తున్నటువంటి మాట, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. సంవత్సర అంతము దగ్గర మనం ఎలా ఉండవలసిన వారం? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవలసిన వారం. ఈ రాత్రి ఆలోచన చేద్దాం, ఒక మారు ఆగి పరీక్షించుకుందాం. దేవుడు అనుగ్రహించిన ఈ 2023 అనేటువంటి సంవత్సరాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకున్నాం? ఆలోచించండి మీరు. ఎంత మేర దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకున్నాం? ప్రారంభంలో ఒక మాటను చెప్పి పౌలు అంటున్నటువంటి మాట సద్వినియోగం చేసుకోనండి. ఏంటి ఆ ప్రారంభ మాట? దినములు చెడ్డవి. ఆగండి ఒక మాట, రే శబ్దం చేయకండి. మంచి దినములు చెడ్డ దినములు ఉంటాయా? చెప్పండి మీరు. మంచి దినములు చెడ్డ దినములు అనేవి ఉంటాయా? బహుశా లోకానికి ఉండవచ్చు, కానీ క్రైస్తవులమైన మనకి లేవు అని చెప్పగలమా? ఆయన సృష్టిని చేసినప్పుడు సమస్తం మంచిగా కనిపించిందట. మీరు పండగ అమావాస్య దినముల దగ్గర ఎవరికి తీర్పు తీర్చిన అవకాశాన్ని ఇవ్వకండి. క్రైస్తవులమైన మనకి మంచి దినమేది, చెడ్డ దినమేది? ప్రతి దినము మంచిదే కదా. ప్రతి దినము ప్రభువు మనల్ని ప్రేమించి అనుగ్రహించిందే కదా. ఇదే దినము ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడుదుము. మన జీవితంలోనికి ప్రభు అనుగ్రహించిన ఇచ్చిన ప్రతి దినము అది మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చిందే. ఆ దినము ఎంత కష్టమైందైనా, ఆ దినములో నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఆ దినమంతా నువ్వు ఎంత శ్రమను అనుభవించినా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటిది ఆ దినం. మంచి దినం అంటూ ఏది లేదు, చెడ్డ దినం అంటూ ఏది లేదు. క్రైస్తవుడికి సంతోష దినములంటూ ఏవి లేవు, దుఃఖ దినములంటూ ఏవి లేవు. చాలాసార్లు వింటూ ఉంటా, ఆ పర్టికులర్ రోజులట వారు మాంసాన్ని తినరట, మిగిలిన రోజులు పూలు పెట్టుకుంటారట, కానీ ఆ రోజుల్లో పూలు పెట్టుకోరట. దేనివి? ఎందుకు? దుఃఖ దినాలు. క్రైస్తవుడికి మంచి దినాలు చెడ్డ దినాలు, క్రైస్తవుడికి సంతోష దినాలు చెడ్డ దినాలు అంటూ ఏవీ లేవు. ఇక్కడ చెడ్డ దినము అనేటువంటి మాట దగ్గర అర్థం ఏంటో తెలుసా? ఒక మాట నేను మీకు చూపిస్తాను, రండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము
మొదటి వచనము చదవండమ్మా. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతిస్తుంది. ఆగండి, వాక్యం స్పష్టపరుస్తున్నటువంటి సంగతి ఏంటి తెలుసా? గాలికి పొట్టు ఎలాగైతే ఎగురుతుందో ఇప్పుడు సమయము అంత వేగంగా సమసిపోతుంది, అది గతించిపోతుంది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది, కాలం ఎంత త్వరగా గడిచిపోతుంది. ఇట్టే కనుమూసి కను తెరిచినట్లుగా, క్షణంలాగా. అవునా? కాలం గతిస్తుంది అన్న సంగతి స్పష్టమవుతూ ఉంటే అది మరి ఒక సంగతిని కూడా స్పష్టం చేస్తుంది. ఏంటో తెలుసా? అది కాలం త్వరగా గతించడం మాత్రమే కాదు, కాలము త్వరగా గతించడం అనేటువంటిది నీవు ప్రభు కొరకు పని చేయవలసినది ఏదైతే ఉన్నదో, జీవించవలసింది ఏదైతే ఉన్నదో, ఆయనని సేవించవలసింది ఏదైతే ఉన్నదో దానిని కష్టతరం చేస్తుంది. అందుకనే దినములు చెడ్డవి. కాలం గడుస్తున్న ప్రతిసారి, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇప్పుడు దేవుని కొరకు జీవించవలసిన జీవితం కష్టతరం అవుతుంది. దేవుని కొరకు పని చేయవలసినటువంటి కాలం కష్టతరం అవుతుంది. అందుకనే దినములు చెడ్డవి. ఇదే మాటలను సండే స్కూల్ పిల్లలకి ఇలా అర్థమైనట్టుగా చెప్పా. ఈ వివరణ మీకు అర్థం కాలేదన్న సంగతి నాకు తెలుసు. ఇలా అన్నాను, దినములు చెడ్డవి అంటే మంచి దినం చెడ్డ దినం అంటూ ఏవీ లేదు నాన్న. చెడ్డ దినం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేనున్నాను, సంపూర్ణమైన సేవలోనికి రావాలంటే కొన్ని బాధ్యతలు విడిచిపెట్టాలి. మీ టీచర్ ఉంది, మీకు ఇప్పుడు పాఠాలు నేర్పించడానికి రావాలంటే తన భర్తను దుఃఖపెట్టాలి, బిడ్డలను దుఃఖపెట్టాలి, కుటుంబ బాధ్యతలను కొన్ని వాటిని విశ్రమించాలి. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. అవునా అన్నాను? ఇది బాల్య దినములు. మీకు ఇవ్వబడిన ఏకైక బాధ్యత సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం మాత్రమే. ఇప్పుడు మీకు ఏ అవరోధాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. ప్రభు పరిచర్యలో ఒక సాధకాలుగా, పనిముట్టుగా మీరు తయారు చేసుకున్నట్లో, భక్తిని నేర్చుకోవటంలో అవరోధాలంటే ఏమీ లేవు. ఇవి మంచి దినములు. కానీ దీన్ని వ్యర్థపరుచుకుంటే భక్తిని నేర్చుకోవడం, ప్రభు పరిచర్యలో సాధకాలుగా ఉండడం, దేవుని సేవించడం కష్టతరమవుద్ది. దినములు చెడ్డవంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వ్యర్థంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోనకుండా ఆ కాలాన్ని వెళ్ళబుచ్చుతావే వ్యర్థంగా. ఆ కాలము సంవత్సరాలు గడుస్తున్న కొలది దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు పని చేయడం, దేవుని సేవించడం, దేవుని కొరకు సాక్షిగా ఉండడం కష్టతరమవుద్ది. అందుకనే దినములు చెడ్డవి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? సమయాన్ని ఆగండి, ఈ రాత్రి పరీక్షించుకుందామా? సమయాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకున్నాం? దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంవత్సరాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకున్నాం? ప్రతి దాని దగ్గర లెక్క ఉంటుందా? చెప్పండి. ధనము ఎంత ఉందో లెక్క ఉంటుంది కదా. మీ ఇంటిలో, మీ బ్యాంకులో, మీ పర్సులో ఎంత ఉన్నది అన్న లెక్క మీరు కలిగి ఉంటారా ఉండరా? ప్రతి దాని దగ్గర లెక్క ఉంటుంది కదా. ఆయన లెక్క అడగడంటావా? ఆయన లెక్క కలిగిన వాడు, మనకు అనుగ్రహించిన సమయం దగ్గర లెక్క కలిగిన వాడు, ఇచ్చిన ధనము దగ్గర లెక్క కలిగిన వాడు, మనకు దయచేసినటువంటి బలము దగ్గర లెక్క కలిగిన వాడు. ఆయన లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన అందు నిమిత్తము కాదు, ఎందుకు వారిని 50 మందికి పంక్తులుగా ఆయన ఎందుకు కూర్చొని పెట్టాడు? లెక్క కలిగిన వాడు గనుక. లెక్క కలిగిన వాడు గనుకనే ఇచ్చిన ఆయన యజమానుడట లెక్క చూచుకోవడానికి వచ్చాడట. తలాంతులు ఇచ్చాడు. దేశాంతరానికి పోయిన యజమానుడు లెక్క చూచుకోవడానికి వచ్చాడు.
లెక్క కలిగి ఉంటాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. నీకు ఇచ్చిన సమయాన్ని గురించి లెక్క అడుగుతాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. నీవు నేను లెక్క లేని వారిగా ఉండొచ్చు, కానీ లెక్క కలిగిన వాడు. ఒక మాటను చూపిస్తాను రండి నాతో. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని చూడండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఆగండి, ఇప్పుడు సంవత్సరము అనేటువంటిది ఏంటిదట? ఆయన దయా కిరీటం. ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. కిరీటం ఎవరికి? కిరీటం ఎవరికి? ఎవరి తల మీద కిరీటం పెట్టబడుతుంది? ఎవరు కిరీటాన్ని ధరిస్తారు? యోగ్యుడైన వాడే, అర్హుడైన వాడే, ఎన్నిక కాబడినటువంటి వాడే కిరీటానికి అర్హుడు. అవునా? ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా మనకి ధరింపజేయడానికి ఈ రాత్రి మన యోగ్యతను చూస్తే మన సంగతి ఏంటి? ఆలోచించారా? సంవత్సరము అనేటువంటిది ఒక దయా కిరీటం. ఆ సంవత్సరం అనేటువంటి కిరీటాన్ని ధరింపజేయడానికి ఈ రాత్రి ఆయన మన యోగ్యతను లెక్కిస్తే మన సంగతి ఏంటి? నేను ఇతనిని ప్రేమించి ఇతని జీవిత కాలంలో ఇన్ని సంవత్సరాలు ఇచ్చా, ఎంత మట్టుకు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడని మన యోగ్యతను లెక్క చూస్తే రాత్రి ఆ గోడ మీద దేవుని చేయి ఇలా రాసింది, మేనే మేనే టేకెల్ ఫర్ సిన్. నా త్రాసులో నేను తూచి చూడగా నువ్వు తక్కువైపోయావు. బెల్షస్సరు యొక్క యోగ్యతను ఆ రాత్రి దేవుడు తూచి చూశాడు. ఈ రాత్రి మన యోగ్యతను తూచి చూస్తే ఆలోచించండి. రేపటి సంవత్సరం మీద మనసు పెట్టేవే, రేపటి సంవత్సరానికి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నావే, అవన్నీ ఎవరు అవుతాయి? ఈ రాత్రి అడగట్లేదా దేవుడు? నువ్వు సమకూర్చుకున్నావే విస్తారమైనటువంటి పంట, తిను తాగు సుఖించు సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడినంత పంట నువ్వు సమకూర్చుకున్నావే. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాయి, నువ్వు వేటినైతే సిద్ధపరుచుకున్నావో సమకూర్చుకున్నావో అవి ఎవరు అవుతున్నాయి అని అడుగుతున్న దేవుడు. ఈ రాత్రి నీ యోగ్యతను నేను పరీక్షిస్తే, నీ యోగ్యతను లెక్కిస్తే, రేపటి సంవత్సరం కొరకు నువ్వు సిద్ధపరుచుకున్నావే అది ఎవరు అవుతాయని అడుగుతున్నాడు ఆయన. రేపటి సంవత్సరానికై నువ్వు ఎన్నో ప్రణాళికలు రచించేవే అవన్నీ ఎవరు అవుతాయి అంటున్నాడు ఆయన. జవాబేది? త్రాసులో తూచి చూశాడు, బెల్షస్సరు తక్కువగా పడ్డాడు. ఆ రాత్రే తన స్థానాన్ని దర్యావేసి పొందుకున్నాడు. బెల్షస్సరును లెక్క చూసినట్లుగా సంవత్సరమైనటువంటి కిరీటాన్ని ధరింపజేయడానికి ఈ రాత్రి మన యోగ్యతను లెక్క చూస్తే, తూచి చూస్తే ఏమవుతుంది చెప్పండి మీరు? సంవత్సర అంతమన ఎంత మేర కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాం? నన్ను యోగ్యుడిగా ఎంచి నాకు సంవత్సరమైనటువంటి కిరీటాన్ని నువ్వు ధరింపజేయడానికి నేను యోగ్యుణ్ణి అని చెప్పగలిగింది ఒకటి ఉందా? ఆలోచించండి. నేను అర్హుడిని, ఆ సంవత్సరమైనటువంటి కిరీటాన్ని ధరించుకోవడానికి నేను యోగ్యుణ్ణి, నేను అర్హుడిని, నేను ఎన్నిక కాబడిన వాడిని అని అనడానికి ఒక్కటైనా మిగిలిందా? కాలం వేగంగా గడుస్తుంది, కాలం వేగంగా గతించిపోతుంది, కాలముతోనే మనుషుడు కూడా గతించిపోతాడు. కానీ నీకివ్వబడినటువంటి కాలం దగ్గర, నీకివ్వబడినటువంటి కొంచెము దాని దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని కనపరిచి దేవుడు నీకు అనుగ్రహించిన దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటే
క్రీస్తు కొరకు నువ్వేం చేసావు అది నిత్యము నిలుస్తుంది. ఓటి జేమ్స్ గారి పుస్తకం చదివినప్పుడు స్టడ్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట ఓటి జేమ్స్ గారి జీవితంలో ఎంతో ప్రేరణ కలిగించింది. ఆ మాట ఏంటంటే, ఒకే ఒక జీవితం, అది అంతలోనే అయిపోతుంది గతం, కానీ క్రీస్తు కొరకు నువ్వేం చేస్తావో అదే నిలుస్తుంది నిత్యం. VTPS లో డివిజనల్ ఇంజనీర్గా ఆయన పదవి విరమణ చేశారు. ఉద్యోగాన్ని చేస్తూనే ప్రభువుని సేవించారు. ఆయన 10,000 కాంకర్డెన్స్ కలిగినటువంటి పుస్తకాన్ని రచించారు. దాని మీద ఆ మాట రాయబడి ఉంటుంది. వారు లేరు ఇప్పుడు. మన ముందుండి నడిచినటువంటి భక్తులు ఎవరూ లేరు, సజీవులుగా వారెవరూ లేరు. కానీ క్రీస్తు కొరకు వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుని నమ్మకత్వాన్ని కనపరిచి వారు దేనినైతే చేశారో అది చిరస్థాయిగా నేటికి నిలిచే ఉంది. రాబో కాలమందు కూడా అది నిలిచే ఉంది. నా ఫోన్ వాల్ పేపర్ మీద ఆ మాట ఉంటుంది. నేను లేచి చూసిన దాని ముఖం చూసిన ప్రతిసారి అది నన్ను ప్రశ్నిస్తుంది, ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు ఏం చేశావు? ఈ రాత్రి అడుగుతున్నాడు, వాట్ యు హావ్ డన్? నువ్వేం చేశావు? నీకు కాలాన్ని ఇచ్చా, నీకు సమయాన్ని ఇచ్చా, నీకు బలాన్ని ఇచ్చా, నీ జీవితంలో నీకు కలిగి ఉండవలసినటువంటి సంస్థని వనరులన్నింటినీ సమకూర్చా. వాట్ యు హావ్ డన్? నువ్వేం చేశావు? సమయాన్నంతా మనం వృధా చేసుకున్నటువంటి వారమే, సమయాన్నంతటిని పాడు చేసుకున్నటువంటి వారమే. నమ్మకత్వాన్ని కనపరచవలసిన మనం, సద్వినియోగం చేసుకునవలసినటువంటి మనం, యోగ్యులుగా ఉండవలసినటువంటి మనం ఇప్పుడు ఏం చేశాం? అజ్ఞానులుగా దుర్వినియోగపరుచుకోలేదా? వెరసి అంతిమ గతి ఏంటి చెప్పండి మీరు? సంవత్సరాన్ని ఎలా గడిపేమో కొద్ది మాటలు మీకు చూపిస్తాను రండి నాతో. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు. అకండి ఇప్పుడు అవ్వ దేని వైపు చూచింది? అవ్వ మనస్సు దేని మీద నిలిపింది? అవ్వ దృష్టి అంతా ఇప్పుడు దేని మీద ఉంది? ఏ పండు అయితే ఎలా ఉందట? మొట్టమొదటిగా మంచిదట, అందమైనదట, వివేకమిచ్చు రమ్యమైనదట. అగండి ఈ సంవత్సరం అంతా మన మనసు అవ్వవలే పాపం మీద కాదు పెట్టింది. అవ్వ మనసు, అవ్వ చూపు ఇప్పుడు దేని మీద ఉందంటే, ఏ పండైతే మంచిదిగా, రమ్యమైనదిగా, వివేకమైనదిగా, పాపం అటువంటిది కాదా? పాపం చేయక మునుపు అది అందమైనదే, రమ్యమైనదే, వివేచననిచ్చేదే, మంచిదే. కానీ దాని ఫలం, దాని ప్రతిఫలం, దాని పర్యవసనం ఎంత చేదైనదట తెలుసా? ముసిని పండు అంతా. ముసిని పండు కుక్కల్ని చంపడానికి పెడతారు, బహు చేదైనటువంటిది అది. పాపం వలన రాబడి, పాపం వలన ప్రతిఫలము ముసిని పండంత చేదు. ఇప్పుడు పాపం మీద కాదు మన మనస్సు నిలిపింది. ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు పాపాన్ని కాదు మనం లక్ష్యం చేసింది, కాదని చెప్పగలమా? అది తప్పు అని తెలిసినా, అది మన జీవితాలకు కీడు అని తెలిసినా, మన ఆత్మీయ జీవితాలని భ్రష్టు పట్టించేదని తెలిసినా, ఇప్పుడు పాపాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం?
మన ప్రక్కన కాదు, నీతిమంతుల గుడారాలలో ఏ ధ్వని వినిపిస్తుంది? ఈ రాత్రి నీ గుడారంలో ఏ ధ్వని వినిపిస్తుంది చెప్పు. ఈ రాత్రి నువ్వు దేని దగ్గరకైతే నువ్వు వెళ్తున్నావో, దేని దగ్గరనైతే నువ్వు సమీపిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు కూర్చుంటున్నావో అది పాపము అన్న సంగతి తెలీదా? సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు మన మనస్సు దేని మీద ఇప్పుడు? మన చూపు దేని మీద ఇప్పుడు? పాపం మీద కాదు, పరిశుద్ధత మీద కాదు, పాపం మీద. నీ పరిశుద్ధతను పరిపక్వపరచుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుని పరిశుద్ధత మీద కాదు, నీ మనసు పాపం మీద నిలిపావు. మరొక మాటను కూడా చూపిస్తారు రండి. 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చదవండి. ఆ 23 నుంచి చదివారా? లోతు భార్య వెనుదిరిగి కూడా ఆ మాటను చదవండి. మరలా చదువు సరిగ్గా. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి, ఎన్నో వచ్చినది? లోతు భార్య ఇప్పుడు వెనకటి తట్టు కాదు చూసింది, అవునా? సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు దేవుడు మనకిచ్చిన సంవత్సరాన్ని దుర్వినియోగపరుచుకుని పరిశుద్ధత మీద కాదు, ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయాల మీద కాదు, ఆత్మీయత మీద కాదు, దేని మీద నిలిపాం? పాపం మీద. ముందున్న వాటి మీద కొరకు కాదు, మనకి సిద్ధపరిచిన బహుమానం మీద కాదు, మనకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం మీద కాదు, దేని మీద? వెనకటి సంగతుల మీద. ఒక మాటను అడుగుతాను, నాకు జవాబు ఇవ్వద్దు, మనసాక్షికి జవాబు ఇవ్వండి. ఈ సంవత్సరంలో ఒక్కసారన్నా పరలోకం నీ జ్ఞాపకంలోనికి వచ్చిందా? రాత్రి నిద్రించే ముందు నిద్రకు ఉపక్రమిస్తూ పరలోకం వైపు చూసావా? పరలోకాన్ని ఆలోచించావా? నీకివ్వబడిన స్వాస్థ్యం గురించి ఒక్క క్షణమాగి నిదానించి ఆలోచించావా? మన చూపంతా, మన మనస్సంతా వెనకటి వాటి వైపే, లోకం మీదే, భౌతికమైన సంబంధమైన విషయాల మీదే. మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకుడు గాని దేని మీద? నా రాజ్యమును నీతిని. ఎక్కడదండి మనసు? మనసంతా, దృష్టి అంతా భౌతిక సంబంధమైన విషయాల మీదే గాని మన కొరకు సిద్ధపరిచిన బహుమానం గురించి ఒక్క మారు ఆగి ఆలోచించమ్మా. ఎందుకు ఈ పరుగు? ఈ పరుగు తుదముట్టిస్తే పొందేది ఏంటి? స్వాస్థ్యం అయితే ఇవ్వబడింది ఇక్కడ అందరికి ఇవ్వబడింది, అటువంటి ఏ సందేహం లేదు. అందరికీ స్వాస్థ్యం ఉంది, కానీ దాన్ని ఎంత మేర నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు? నీకు స్వాస్థ్యం ఉన్నదన్న మాట వాస్తవము, కానీ నీ స్థానం సంగతి ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటావు? ఆయన గుడారపు చాటునేనా? జీవజలములు బుగ్గ యొద్దేనా? ఆయన మన ప్రతి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేంత సమీపస్తుడుగానేనా? తండ్రి తనకిచ్చిన సింహాసనం మీద జయించు వారిని కూర్చొని తన సింహాసనం మీదేనా? ఆలోచించావా?
కాలాన్ని దుర్వినియోగం చేసుకుని పాపం మీద మనసు పెట్టావు, లోకం మీద మనసు పెట్టావు. మూడోదిగా మరి ఒక మాటను కూడా చూపిస్తాను రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఆగండి, పాపం మీదే కాదండి, లోకం మీదే కాదండి, మన మనస్సు దీని మీద పెట్టాం తెలుసా? మన స్వార్థం మీద. నా అనేటువంటి భావన తప్ప, నేను నా అనేటువంటి స్వార్థం తప్ప సహవాసం ఎప్పుడు కానొచ్చింది? ఆయన మందిరం ఎప్పుడు కానొచ్చింది? ఆయన సేవ ఎప్పుడు కానొచ్చింది? ఆయన పని ఎప్పుడు కానొచ్చింది? ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన, నీతి వ్యాప్తి ఎప్పుడు మన కళ్ళకు కానొచ్చింది? నేను అని ఎప్పుడు ఆలోచిస్తావు? నా కుటుంబం అని ఎప్పుడు ఆలోచిస్తావు? నాకు ఏమి అవసరం, నేను వేటిని సమకూర్చుకోవాలి, నాకు నా కుటుంబానికి ఏం కావాలి? మనసు ఇక్కడ తాగిపోయిందే గాని, మనసంతా దీని మీద ఉందే గాని ఆయన మందిరం ఏ స్థితిలో ఉంది ఎప్పుడన్నా ఆలోచించామా? ఆయన మందిరపు స్థితి ఎప్పుడన్నా మనకు జ్ఞాపకం వచ్చిందా? దావీదు వంటి వారికి తప్ప ఎవరికి జ్ఞాపకం ఉండే ఆయన మందిరపు స్థితి? సమూయేలు వంటి వారికి తప్ప ఎవరి మీద ఉంటుందండి దేవుని మీద మనసు? సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతుంటే ఇక్కడ సమూయేలు దుఃఖపడుతున్నాడు. ఆయన మందసం గుడారములో ఉంటే పురములో దావీదు దుఃఖపడుతున్నాడు. నువ్వు నేను అని రాత్రి అంటలేదా? నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసుకుని ఇంట్లో నివసించడానికి ఇది సమయమా అని ప్రశ్నించట్లేదా మనల్ని? మనకి ఇవేవి పట్టనివి, మన మనస్సు వేటి మీద ఉండదు. ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? అరే, ఒక చిన్న సూక్ష్మమైన సంగతి చెప్పనా? స్తుతి కుడుకులు అందరూ ఏర్పరచుకున్నారా కదా? మనసు అంతా దేని మీద ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు. దేని మీద చెప్పండి? మధ్యాహ్నపు భోజనాల మీద, సాయంకాలపు అల్పాహారం మీద. దీనికి మించి కాదని చెప్పగలరు ఇక్కడ ఎవరన్నా? నువ్వు దేవుని పని, పరసంబంధమైన సంగతులు, సేవను గురించిన సంగతులు జ్ఞాపకం ఉంటే ఇంటికి వచ్చి డ్రమ్ము తీసుకెళ్తారు, ఇంటికి వచ్చి మైక్ తీసుకెళ్తారు. ఆయనే భుజాన బైబిల్ డైరీ సంచి తగిలించుకోవాలా? ఆయనే ఒక చేత్తో డ్రమ్ము పట్టుకోవాలా? ఆయనే ఒక చేత్తో స్పీకర్ పట్టుకోవాలా? దానికి కావలసిన వాటినన్నిటిని కూడా ఆయనే తెరుచుకోవాలా? వివేచన కోల్పోయాడురా విశ్వాసి. మనసంతా దేని మీద ఉంది? మార్త వలె భౌతికమైన సంగతుల మీద, పని మీద, కావలసిన వాటిని సమకూర్చుట మీద. వాక్యం ఏ వ్యక్తి విన్నాడు తమ స్తుతి కొడుకుల్లో? ఏ వ్యక్తి తమ కుటుంబంతో కలిసి ప్రభు పాదాల దగ్గర చేరాడు? ఎక్కడ ఉంది లాజరు కుటుంబం? సీమోను ఇంట ఎవరు ఎక్కడున్నారు? ఎవరు చెప్పండి? మన స్వార్థం. మనకి ఇవేవి పట్టవు. మందిరపు స్థితి పట్టదు, ఆధ్యాత్మికమైన జీవితం పట్టదు, ఆయన్ని సేవించడం పట్టదు, సేవా భారాలు పట్టు, ఏవి పట్టు. నేను నా స్వార్థం. ఏ వ్యక్తి ఆలోచించాడు ఒక క్షణమాగి? ప్రత్యేకమైన కూడికలకు ఎంత మేర ధనం ఖర్చు అవుద్ది? మీటింగులకు ఎంత మేర ధనం ఖర్చు అవుద్ది? ఏ వ్యక్తి ఆలోచించాడు?
ప్రత్యేక ఆరాధనలు, సేవ సాఫీగా జరగడానికి ఏవి అవసరం? ఏ వ్యక్తి ఆలోచించాడు? మీ ఇంట్లో ఏం కావాలో తెలీదా? మీ పిల్లలకి ఏం కావాలో తెలీదా? నీ మట్టుకు నీకు ఏం అవసరం నీకు తెలీదా? కానీ దేవుని దగ్గర మాత్రం ఆ మనసు ఉండదు. ఏమంటావు? మాకు చెప్పలేదు కదండి, మీరు అనౌన్స్మెంట్ చేయలేదు కదండి. ఎవరు నువ్వు? సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు నీ మనసును నీ స్వార్థం మీద పెట్టిన వాడు. ఆయన పరిశుద్ధతను పెంచుకోవడానికి, నీ భక్తిని కట్టుకోవడానికి, సంపూర్ణుడు పరిపక్వత చెందినవాడు కాగలగడానికి నీకు సమయాన్ని ఇస్తే, నీ బహుమానం కొరకు, నీకు ఇవ్వబడిన స్వాస్థ్యం కొరకు, దాన్ని గురుగా పెట్టుకున్న కొరకు నీకు సమయాన్ని ఇస్తే, ఆయన రాజ్య స్థాపన నీతి వ్యాప్తి కొరకు నీకు సమయాన్ని ఇస్తే, పాపం మీద, లోకం మీద, స్వార్థం మీద మనసులు పెట్టేవారు కాదా? సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు మన మనస్సు వీటి మీద కాదు ఉన్నది. ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఎక్కడికి పరిగెత్తాయి మన పాదాలు? అంటే దేని కొరకు ప్రయాసపడ్డాం? దేని కొరకు వెంపర్లాడాం? దేని కొరకు? ఫర్ వాట్ వీ హ్యావ్ స్ట్రగల్డ్. దేని కొరకు పోరాడాం? యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటి? మీలో పోరాటాలు, యుద్ధాలు దేనికి? మీ భోగేచ్ఛల నిమిత్తం కాదా? ఆ మాటను కూడా చూపిస్తాను. దేని కొరకు సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు పరిగెత్తేమో. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేదు, కానీ దేవుని మీద ఒట్టు నేను పరిగెత్తుకొని పోయి కలుసుకొని దేనినైనా తీసుకుందని అనుకొని. ఆగండి, ఇప్పుడు గెహజీ పరుగు దేని వెంట? గెహజీ ప్రయాస దేని కొరకు? గెహజీ పోరాటము దేని కొరకు? గెహజీ దేని కొరకు వెంపర్లాడుతున్నాడు? అతని పరుగు దేని వెనుకో తెలుసా? నయమాను రథచక్రాల వెనుక. ఈ రాత్రి చెప్పు, సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు దేని వెంట పరిగెత్తావు? కలిగిన స్థితిని హెచ్చించుకోవడానికి కాదు, నీవు కలిగి ఉన్న స్థితిని మరి ఎక్కువ చేసుకుంటా కాదు, వేటినో ప్రయాసపడి సంపాదించుకోవడానికి కాదు, కావలసిన వాటినన్నిటిని సమకూర్చుకోవడానికి కాదు. దేని వెంట మన పరుగులు, మన పాదాలు పరిగెత్తాయో తెలుసా? ధనాపేక్ష వెంట. ఒకని కలిమి విస్తరించటం అనే జీవానికి మూలం కాదు. మన అందరి యొక్క అంతరంగాలలో ఉండే భావన ఏంటో చెప్పనా? దేవుడు నా ఆర్థిక స్థితిని కొంచెం పెంచితే, నా జీతం పెరిగితే, నా పనికొచ్చే జీతం పెరిగితే, నేను చేసే వ్యాపారంలో నాకు సమృద్ధి ఇంకాస్త పెరిగితే, నేను చెప్పండి, తెలియనట్టు చూడొద్దు, నేను ఇంకా దేవుని కొరకు జీవిస్తా, బాగా ఇంకా భక్తిని బాగా చేస్తా, ఇంకా ఆత్మీయంగా కొనసాగుతా. నేను భక్తి చేయకుండా ఉండడానికి ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు నాకు చింతన కలగజేస్తున్నాయి. వీటిని బట్టి నేను ఏమవుతున్నానంటే దేవుళ్ళ నమ్మకంగా పరిగెత్తలేకపోతున్నా, నేను భక్తి చేయలేకపోతున్నా. కాదని చెప్పగలమా? ఎందుకు
మోషే క్రీస్తు విషయమైన శ్రమలు అనుభవించటం మేలని ఎంచుకున్నాడు తెలుసా? ఐశ్వర్యంలో ఇమిడి ఉన్న హానిని చూశాడు. అంతే. ఐశ్వర్యంలో, రాజ్యాధికారములో, సుఖైశ్వర్యాలలో కలిగి ఉండిన హానినేంటో తను గుర్తించాడు. గుర్తించిన మన బ్రతుకులు ఈ సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు యవనుడు ధనవంతుడైన వ్యక్తి వలె వెనుదిరిగినవి కావా ఆయన వెంబడించుటలో? ఎలీషా అంటాడు, నువ్వు నయమాను రథ చక్రాల వెంట పరిగెడుతున్నప్పుడు నేను నీతో లేనా? దేవుని చూపు నీ మీద లేదా? ఈ సంవత్సరం దేవుని విడిచిపెట్టి దేవుని కాదనుకుని ధనాపేక్షతో పరిగెత్తిన పాదాలకు మనం చూడట్లేదు. అయినా సహవాసానికి దూరమై, ప్రార్థనను విడిచి, వాక్య ధ్యానాన్ని మరిచి, వీటినన్నిటినీ కాదనుకుని వేటి వెంట మన పాదాలు పరిగెత్తాయి. చెప్పండి మీరు. మరి ఒక మాట సామెతల గ్రంథంలో నుంచి ఈ మాటను చెప్పి నేను ముగింపు మాటను చెప్పి ముగిస్తాను. మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. కీడు చేయుటకై వారి పాదములు ఆగండి. మన మనస్సు దేని మీద చూసాం? ఇప్పుడు మన పరుగు దేని కొరకు చూస్తున్నాం? మన పరుగు దేని కొరకు? మొట్టమొదటిగా ధనం కొరకు. రెండో దేని కొరకు తెలుసా? కీడు చేయడానికి. దీని దగ్గర మనందరి అంతరంగాలు ఏముంటాయి చెప్పండి మీరు. నాకు తెలుసండి, నేను ఏ వ్యక్తికి కీడు చేయడానికి పూనుకోవాలా? అవునా? ఆ భర్తను గురించి ఆ భార్యకి, ఆ భార్యను గురించి భర్తకి, ఆ తల్లిదండ్రుల గురించి బిడ్డలకి, బిడ్డల గురించి తల్లిదండ్రులకి, వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు కనులు చూడట్లేదా? ఆ వ్యక్తి సజీవంగా నీ ఎదుట లేనప్పుడు మూడో వ్యక్తిని గురించి మరొక వ్యక్తితో సంభాషణ చేస్తున్నావే, దేవుని కనుదృష్టి ఎదుట నీ స్థితి ఎంత నీచమైనదో ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? ఎంత పాపమో తెలుసా అది మీకు? ఆ వ్యక్తి సజీవంగా లేనప్పుడు, ఆ వ్యక్తి ముఖము మన ఎదుట లేనప్పుడు, ఆ వ్యక్తిని గురించి తన సంబంధికులకు తెలియజేసి, మాట్లాడి, చెప్పి ప్రేమను చంపుతున్న నీవు, బాంధవ్యాలను పాడు చేస్తున్న నీవు కీడు చేస్తున్నవాడు కాదా? మన పాదాలు ఎటు పరిగెడుతున్నాయో తెలుసా? కీడు చేయడానికే. దయచేసి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఎప్పటికీ మూడో వ్యక్తిని గురించినటువంటి సంభాషణ మీ దరిదాపులకు తీసుకురావద్దు. ఎందుకు ఆ సూక్ష్మమైన వివేచన కోల్పోతున్నారు మీరు? మూడో వ్యక్తిని గురించిన సంభాషణ, మూడో వ్యక్తి యొక్క జీవితపు లోతులోనికి తొంగి చూడడం ఎంత పాపమో తెలుసా? ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాటలవి. నా ఫోన్లో నుంచి సోషల్ మీడియా మొత్తాన్ని తీసివేయడానికి కారణం అది. ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్ ఉన్న దాంట్లో ఉండే. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా పాప నాకు తెలియజేశాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, దైవజనుడే, వాక్యం విషయమైనటువంటి గద్దింపులు చేసేవాడు. వాక్యం పక్కద్రోవ పడుతున్నప్పుడు వాక్యాన్ని రుజువులు చూపించి చెప్పేవాడు. ఇప్పుడు ఆ గద్దింపల్లా విమర్శ చేసే స్థాయికి చేరింది. ఆ విమర్శ చేసే స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే, సేవకుల యొక్క జీవితాల్లోనికి తొంగి చూచి వారి లోపాలను బట్టుబయలు చేసి చెప్పేంత తీర స్థాయికి. ఒకరోజు చూసా, 2 రోజులు చూసా, 3 రోజులు చూసా, ఇప్పుడు 4వ రోజు నుంచి ఆ వ్యక్తి ఎవరి గురించి చెప్తాడా, ఏ సేవకుడు పాపం ఏది, ఏ సేవకుడు ఎటువంటి వాడు అనడానికి, వినడానికి నా చెవులు దురదగలిగాయి. పాపం కదా అది? ఆ వ్యక్తి గుమ్మం దగ్గరికి నీ కాళ్ళు ఎందుకు వెళ్తున్నాయి? ఆ వ్యక్తులకు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అన్నా కబుర్లేంటి, అక్క కబుర్లేంటి,
బాబాయ్ కబుర్లేంటి, పిన్ని కబుర్లేంటి, ఇతరుల పాపాలు తెలుసుకోవడానికి నీ చెవులు దురదలు కలిగినవి కావు. మౌనంగా ఉంటావా? భర్త దగ్గరికి వచ్చి, భార్య దగ్గరికి వచ్చి, ఆ కుటుంబ సన్నిహితులు సంబంధుల దగ్గరికి వచ్చి పలానా వారు పలానా అంటగా, నా దేవుని కన్నులు ఎదుట నీ స్థితి ఎంత నీచమైంది ఆలోచన చేసావు నువ్వు. దావీదుని నీచంగా ఆలోచన చేస్తేనే మీకాలు అంతరంగాన్ని చూశాడు ఆయన. తన భక్తులు సంభాషణ చేస్తే చెవి గాలకిస్తాడు. మన పరుగులు దేని వెంటంటే, మన పాదాలు దేని కొరకు పరిగెడుతుంటే కీడు చేయడానికి. సద్వినియోగం చేసుకోవాలా? ఆయన పరిశుద్ధత పరిపక్వత చేసుకునడానికి, బహుమానానికి గురి కలిగి ఉండడానికి, ఆయన రాజ్య స్థాపనలో నీతి వ్యాప్తిలో సాధకాలు ఉండడానికి నీకు ఈ సంవత్సరాన్ని ఇస్తే, పాపం మీద, లోకం మీద, స్వార్థం మీద నీ మనస్సును పెట్టావు. నీ పాదాలు దేని కొరకు పరిగెత్తాలి? జక్క యొక్క పాదాలు దేని కొరకు పరిగెత్తాయి? ప్రభువుని చూడడానికి. ఎందుకు అతడు పరిగెత్తాడు? ఎందుకు అతడు మేడు చెట్టు ఎక్కాడు? ప్రభువుని చూడడానికి. దేని కొరకు ఫిలిప్పు పాదాలు పరిగెత్తాయి? రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? నీ పాదాలు దేని వెంట పరిగెత్తాయి? దేవుని దగ్గరికేనా? నీ పాదాలు దేని కొరకు పరిగెత్తాయి? ఫిలిప్పు వలె ఆత్మల భారంతోనేనా? ఏం చేద్దాం? నూతన సంవత్సర హడావుడిలో, ప్రస్తుత సంవత్సరము, ఈ సంవత్సరంలో మన స్థితిని మర్చిపోదామా? ఈ రాత్రి సంవత్సరమైనటువంటి కిరీటాన్ని ధరింపజేయడానికి ఆయన మన యోగ్యతను చూస్తే మన సంగతి ఏంటి? బెల్షస్సర్ వలె తక్కువ కాబడ్డం కాదని చెప్పగలమా? నేను యోగ్యునని చెప్పగలగడానికి దేనినైనా సద్వినియోగం చేసుకున్నామా? ఏం చేద్దాం? ఏం చేద్దాం? రండి నాతో లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండ నువ్వు తిరిగి మన మంచి తోటమాలి, మంచి కాపరైన ప్రభు పాదాల దగ్గరికి చేరి మరి ఒక సంవత్సరాన్ని అడుగుదామా? మరి ఒక సంవత్సరాన్ని అడుగుదామా? నీవు నాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాడు చేసుకున్నానయ్యా, నాకు మరి ఒక సంవత్సరాన్ని అవకాశం ఇవ్వని ప్రభువుని అడుగుదామా? నాకు మరి ఒక సంవత్సరం నీవు, సంవత్సరం అనేది దయా కిరీటం కదా, నువ్వు మా యోగ్యతను కాదు కదా, నీ దయని బట్టే కదా ఇచ్చేది. మరొకమారు నీ మంచితనాన్ని బట్టి, మరొకమారు నీ దయను బట్టి, మరొకమారు నీ కనికరాన్ని బట్టి, మరొకమారు నీ దీర్ఘశాంతాన్ని బట్టి 2024 అనే సంవత్సరాన్ని నాకు అరువుగా ఇస్తావా? మరి ఒక సంవత్సరం నాకు అప్పుగా ఇస్తావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. సద్వినియోగం చేసుకోవడానికి తోటమాలైన నీవు అక్కడ నీళ్లు పోసినట్లుగా, ఎరువేసినట్లుగా, కాపు కాసినట్లుగా నాకు సహాయం చేయయ్యా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకుందామా? అరువుగా మరి ఒక సంవత్సరాన్ని గడువును కోరుకుందాం. సద్వినియోగం చేసుకోవడానికి ఆయన కృపా సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.